జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదో ఒక ఇష్యూను ముందేసుకొని బతకాలి తప్పితే ప్రజలను పాలించడం చేతగానటువంటి దీని అవస్థలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది। ఇలా సందర్భం లేనటువంటి విషయం, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు, కేసీఆర్ గారిని అసెంబ్లీకి రప్పిస్తాం, కేసీఆర్ గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే హక్కు లేదు, మీరు సభ్యత్వాన్ని తొలగించండి। ఇదేనా ఇలా నువ్వు ముఖ్యమంత్రి చేసే పని? ముఖ్యమంత్రి నువ్వు చేయాల్సినటువంటి ఘనకార్యం ఇది ఒకటేనా? చరిత్ర తెలుసుకో రేవంత్ రెడ్డి। భారతదేశంలోని రాష్ట్రాలలో అసెంబ్లీలో మేము అడిగేబెట్టం, ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రశ్నించి మీ ప్రభుత్వం మెడలు వస్తామని చెప్పేసి శపథం చేసి ఛాలెంజ్ విసిరిపోయి ప్రజల ఆశీస్సులు పొంది మళ్ళీ శాసనసభలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టినటువంటి సందర్భాలు దేశంలో ఎన్నో ఉన్నాయి। తెల్లవారు తెలియాల నువ్వు ఏదో కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి బ్రతుకుతానంటే అది నీ దీనవస్థ। ఎందుకంటా ఉన్నానంటే కేసీఆర్ గారు ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు నాయకుడు కాదు, వారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసిండ్రు। రాదనుకున్న తెలంగాణ రాష్ట్రానికి సబ్బండ వర్ణాలను కదిలించి వారితో పాటు ఉద్యమాన్ని ఉర్రుతలూగించి 2 జాతీయ పార్టీల మెడల వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిగా ఒక చరిత్ర సృష్టించాడు। సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలిపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। పంటలే పండించడం చేత కాదన్న ప్రాంతం నుంచి భారతదేశంలోనే అత్యధిక పంటలు పండించిన రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారి తెలంగాణను। తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ప్రవేశపెట్టి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితి అభినందనలు పొందినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। కేసీఆర్ గారు నిన్నేదో నీ దగ్గరికి వస్తలేడని నువ్వు అనుకుంటున్నావు కానీ కేసీఆర్ గారి విజన్, కేసీఆర్ గారి ప్రణాళికలతోటి నీ కాంగ్రెస్ పార్టీ లాగు దడుస్తూనే నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు మీరు। ఇప్పటి వరకు ఎన్ని యూటర్లు తీసుకున్నారో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీ ముఖ్యమంత్రి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే। ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ నిలబడి ప్రశ్నిస్తుంది కేసీఆర్ గారి సైన్యం। దీనికి అంతకటి కారకుడు, దీని అందరి ప్రణాళిక రచించేటప్పుడు కేసీఆర్ గారే। ఏ వర్గానికి, ఏ వర్ణానికి, ఏ ప్రాంతానికి అన్యాయం జరిగినా కేసీఆర్ గారి నాయకత్వం అక్కడ ప్రశ్నిస్తా ఉన్నది మిమ్మల్ని। ఇది మర్చిపోయి కేసీఆర్ గారి మీద కుసంస్కారులాగా కేసీఆర్ గారు కనబడతలేరు, కేసీఆర్ గారి సభ్యత్వం తొలగించడం ఎందుకు? కేసీఆర్ గారి సభ్యత్వం తొలగించాల్సిన నీకెందుకు? రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు పాలించు చూపెట్టు కదా, నీ పాలన ఏందో। రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని పెంచినటువంటి కేసీఆర్ గారు నాయకుడైతే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఆదాయాన్ని తగ్గే విధంగా పనిచేస్తున్న దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వా కేసీఆర్ గారు ప్రశ్నించేది? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దేశాన్ని ఆకర్షించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। ఆ నీళ్లు రాష్ట్రం అంతా పారించి సాగు నీరుకు కుదవలేదనేటువంటి ఒక చరిత్రను సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు। నీ చేతిలో ఏమున్నది అలా? రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని బర్బాద్ చేసుకుంటూ 1.5 ఏళ్ల కాలంలో ఏకాన అభివృద్ధి చెందకపోను 1,50,000 కోట్ల పైసలకు అప్పు చేసి కూర్చున్నటువంటి దద్దమ్మ పాలన మీది। మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడే మొకాల? కేసీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు। కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేల కొద్ది కంపెనీలు హైదరాబాద్కు తరలించినాయి, హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షల కొద్ది ఉద్యోగాలు యువతకు అందించినటువంటి గొప్ప సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో చూసినాం। కేసీఆర్ గారు చిన్న జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు, కేసీఆర్ గారు ఒక రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టిండ్రు, కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు కట్టించిండ్రు, కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు కలెక్టరేట్లు కట్టించిండు। ఇవాళ రైతు వేదికలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్లు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకులు కానీ, పెన్షన్స్ కానీ, రైతు వేదికలు, కొనుగోలు కేంద్రాలు, విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా, 24 గంటల ఉచిత కరెంటు తోటి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి చరిత్రను కేసీఆర్ గారు సృష్టిస్తే ఆ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణమవుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి। ఇయ్యాలా కేసీఆర్ గారి పేరు చెప్పుకొని బతుకుదామనుకుంటే అది నీ మూర్ఖత్వం। ఈ కేసులు ఇరికిస్తా, ఆ కేసులు ఇరికిస్తా, ఇక్కడ అవినీతి, ఎక్కడ అవినీతి అని చెప్పేసి కొండం దవ్వి ఎరకలు పట్టే ప్రయత్నం చేసి కూడా నవ్వుల పాలవుతా ఉన్నావు। ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలే, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం అని చెప్పేసి ఇలా ముందుకున్నటువంటి నాయకుడు। ఇలా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన మండలి సాక్షిగా, శాసనసభ సాక్షిగా కేసీఆర్ గారిని అభినందించక తప్పని పరిస్థితులు వస్తా ఉన్నాయి। భారతదేశంలో
కేంద్ర ప్రభుత్వంలో మాకు ఎలాంటి భాగస్వామ్యం లేకున్నా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో అవార్డులు అభినందనలు అందుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పటికైనా కేసీఆర్ గారిని తక్కువ చేస్తే తెలంగాణ పరువు తక్కువ తప్పే కేసీఆర్ గారి పేరు తగ్గదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.